మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఫ్రెండ్స్, ఇంత గొప్ప పాట మనుషుల విలువను, మనుషుల్లో పతనమవుతున్నటువంటి మానవత్వ కోణాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే, దశాబ్దాల క్రితమే రాసినటువంటి గొప్ప కవి అందశ్రీ చనిపోవడం అనేది చాలా బాధాకరం. మన తెలంగాణ గీతాన్ని కూడా తెలంగాణ రాకముందుకే రాసినటువంటి గొప్ప రచయిత, ప్రజా వాగ్గేయకారుడు అందశ్రీ అకస్మాత్తుగా చనిపోవడం మన తెలంగాణ సమాజానికి తీరని లోటు. అది ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం, అంటే మొదట ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది దూరం పెట్టిందని ఆయన చాలా చింతిస్తుండే, తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనని గుర్తించి ఆయన రాసిన పాటను తెలంగాణ గీతంగా ప్రకటించి అన్ని స్కూళ్ళల్లో పాడే విధంగా చేసిర్రు. ఆ సందర్భంలో కూడా ఆ గీతాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సభలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం మన తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. ఎందుకంటే ఒక మనిషికి ఈ రాష్ట్రం ఉన్నంత కాలం, మన దేశం ఉన్నంత కాలం ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాడు, ప్రజల నాలుక మీదనే ఉంటాడు. ఆయన మన భౌతికంగా మాత్రం మనకు దూరంగా ఉంటుండొచ్చు, కానీ ఆయన పాట రూపంలో, రచన రూపంలో మన మధ్యలో ఎప్పుడుగా ఉంటాడు. అయితే వాళ్ళ కుటుంబానికి మాత్రం మన V20 టీవీ ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ధైర్యంగా ఉండాలి, మనోధైర్యంతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. అట్లనే గవర్నమెంట్ కూడా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం మన ఛానల్ తరఫున. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.